హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు పవన్. ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవచ్చు అనమాట. యష్మి సోనియా గొడవ ఎందుకు? నిఖిల్ నేను పృథ్వీని ఒక వెపన్లా వాడుకుంటుందని చెప్పేసి దాని గురించి గొడవ అనమాట. అది కరెక్టే కదా, వాళ్ళిద్దరూ ఒక వెపన్లా వాడుకుంటుంది సోనియా. ప్రతి గేమ్లో కూడా వీళ్ళిద్దరూ కూడా పిచ్చోళ్ళు మంచిలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఇండివిజువల్ గేమ్ వదిలేసుకుని సోనియాతో పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎవరితో కలవరు, ఎవరితో మాట్లాడరు. వాళ్ళ ముగ్గురు మాత్రం ఒక టీంలాగా ఉంటారు. కానీ నిఖిల్ మాత్రం వీళ్ళతో మాట్లాడతాడు, బయటికి వెళ్ళి ఇంకొకరితో మాట్లాడతాడు. ఒక నారదుడు పోషిస్తున్నాడు అనమాట. పృథ్వీ కూడా ఒక విష్ణుప్రియత అదే అంటుంటాడు. ఏంటి మనవాడు వచ్చేసి నిఖిల్ సోనియాతో మాట్లాడతాడు, మళ్ళీ ఇంకొకరితో మాట్లాడతాడు, మళ్ళీ నీ దగ్గర విష్ణు దగ్గరకు వచ్చి నీకు ఫేవర్గా మాట్లాడతాడు, నా దగ్గరకు వచ్చి నాకు ఫేవర్గా మాట్లాడతాడు అని చెప్పేసి ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ రెడ్ ఎగ్ ఏంటో సోనియాకి ఇచ్చాడు, ఇమ్యూనిటీ ఏంటో నైన్కి ఇచ్చాడు కదా. ఆ పర్పస్లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పృథ్వీ మాట్లాడుతూ ఉంటాడు. సో నిజంగా చూసుకుంటే కనుక నిఖిల్ అయితే కనుక నాకు డెఫినెట్గా ఆ నారదుడి పాత్ర పోషిస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే మంచి కంటెస్టెంట్ ఇలా అయిపోతున్నాడు, ఎందుకు అర్థం కావట్లేదు. గేమ్ ఆడతాడు, మంచి మాట్లాడతాడు. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో భయంకరంగా మాట్లాడాడు, కానీ ఇప్పుడు ఏంటి సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడలేకపోతున్నాడు. అతని పని అదే అతను చూసుకుంటున్నాడు. ఇక వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకున్నాడు సోనియాతో. సో ఇదే జరుగుతూ ఉంటుంది. ఒక వెపన్లా వాడుకుంటున్నాం అని చెప్పి సోనియా యష్మి అంటది. వాళ్ళిద్దరి మధ్య అదే గొడవ. సోనియా విషయానికి వస్తే కనుక సోనియా ప్రతి ఒక్కరిని కూడా నువ్వు అది కరెక్ట్ చేసుకో, నువ్వు ఇది కరెక్ట్ చేసుకో, నీలో అది యాంగిల్ లేదు, నువ్వు ఓపెన్ అప్ అవ్వట్లేదు, నువ్వు సరిగ్గా పాయింట్ అవుట్ చేయవు, నువ్వు సరైన చీఫ్ కాదు, సరైన సంచాలక్ కాదని చెప్పేసి. కానీ ఇవన్నీ ఆమెకే వర్తిస్తాయి సోనియాకే. ఎందుకంటే ఈ మిస్టేక్స్ మొత్తం ఆమె చేస్తుంది కాబట్టి సోనియాని చేసేది మొత్తం ఆమె, కానీ అనేది మొత్తం అందరినీ. ఇదేం లాజిక్ నాకైతే అర్థం కావట్లేదు. డెఫినెట్గా మనకు అర్థం కాకపోయినా ఆడియన్స్కి అయితే పక్కా అర్థం అవుతుంది. ఆడియన్స్కి అర్థం అవుతుంది, హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్కి అర్థం అవుతుంది సోనియా ఇదేంటి తుఫాస్ గేమ్ ఆడుతుందని చెప్పేసి. ఎందుకంటే స్టార్టింగ్ చూసుకుంటే కనుక సోనియా మా అమ్మ భలే ఆడుతున్నారు బాబు, అసలు ఈ అమ్మాయికి ఎదురులేదు, డెఫినెట్గా ఈ అమ్మాయి మంచి పోటీ ఇస్తుంది, టాప్లో ఉంటుంది అనిపించింది, టాప్ 5లో డెఫినెట్గా ఉంటుంది అనిపించింది. కానీ టాప్ 5లో కాదు కదా, ఈ వారం వెళ్ళిపోయేట్టుంది సోనియా. ఎందుకని? కేవలం తన సోనియా ఓన్లీ బిహేవియర్ వల్లే ఇలా జరుగుతుందన్నమాట. సోనియా అందరినీ అనాల్సిన మాటలు అన్నీ అనేస్తుంది. యష్మిని కూడా అనేసింది. ఏమని, నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ లుక్ మొత్తం నిఖిల్ పృథ్వీ మీదే ఉంది, నువ్వు నన్నేం చూస్తున్నావు అని చెప్పేసి ఎట్టకారంగా మాట్లాడద్దు అనమాట. సో అది నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు ఆడియన్స్కి ఎలా అయినా సరే వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ చూస్తుంటారు, యష్మి ఫ్యామిలీస్ అందరూ చూస్తుంటారు కదా. అది ఎలా వెళ్తుందంటే, యష్మి ఇప్పుడు పృథ్వీని నిఖిల్ చూస్తుందా అన్న వెర్షన్లో వెళ్ళిపోతుంటే తన మాట్లాడే మాటలో. సో దానికి బాగా డిఫెన్స్ చేసింది యష్మి అయితే కనుక. నేను ఎందుకు చూస్తాను, నిన్ను చూస్తా, పృథ్వీని చూస్తా, ఇంకా నబీల్ని చూస్తా, అందరు గేములు చూస్తాను, నీ గేమ్ చూస్తాను, నేను వాళ్ళిద్దరిని ఎందుకు చూస్తాను అని చెప్పేసి గట్టిగా రాద్ధాంతమే జరుగుద్ది వాళ్ళందరూ ఇద్దరు ముందు, సోనియాకి యష్మికి. బట్ లాస్ట్కి వచ్చేసి అన్నీ అనేసి నిఖిల్ దగ్గరికి వచ్చి ఇది బిగ్ బాస్ అంటే ఏంటి, లైఫ్ లెసన్ అంట. లైఫ్ లెసన్ అన్నప్పుడు నువ్వు యష్మి నా మాట ఎందుకంటావు? ఇంకోటి వచ్చి ఆదిత్య ఓం గారు పెద్ద ఆయన, వీళ్ళందరూ గ్రూప్లో చూసుకుంటా కనుక ఏజ్లో కొంచెం పెద్ద. సో అతను కూడా నువ్వు మెడికల్ రూమ్కి వెళ్తావా, కాఫీ ఏం పెట్టించినా దండం పెట్టుకుంటా అందరిని బతులాడుకుంటావండి. అసలు ఏజ్ రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా మాట్లాడే మనిషి సోనియా. ఎంత వరస్ట్ కంటెస్టెంట్ అయింది కనుక ఈ బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడు మాత్రం స్టార్టింగ్ లేదో తోపు అనుకున్నారు అందరూ, కానీ ఇప్పుడు మాత్రం ది బిగ్గెస్ట్ వరస్ట్ కంటెస్టెంట్ అయిపోయింది. విష్ణుప్రియను పృథ్వీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు అబౌట్ నిఖిల్ అనమాట. నిఖిల్ గురించి మాట్లాడుకుంటారు. అదే దీని గురించే, రెడ్ ఎగ్ గురించి, నైనిక గురించి ఇమ్యూనిటీ ఇచ్చాడు కదా. సో దాని గురించి అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాస్పెక్టివ్లో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడతాడు. నా దగ్గరకు వచ్చి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా వైపు మాట్లాడతాడు. సో ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా అది జరిగేదే విషయం. నాన్న అనుకుంటే నిఖిల్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడతాడు. సో నిఖిల్ పృథ్వీ అంటాడు నిఖిల్ని, ఒకరు నాగా పని చేస్తానని చెప్పేసి అంటాడు. అది కరెక్టే. ఎప్పుడు తెలుసుకుంటాడు వాళ్ళ టీం నుంచి, ఎప్పుడైతే బయటకు వస్తాడో డెఫినెట్గా నిఖిల్ ది బెస్ట్ కంటెస్టెంట్ అవుతాడు. సో వాళ్ళ టీంతో ఉంటే కనుక డెఫినెట్గా నిఖిల్ ది వర్స్ట్ కంటెస్టెంట్ అవుతాడు అనమాట. మీరేమనుకున్నారు డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు యాక్చువల్గా కాంతారా టీంకి చీఫ్ లేరు కాబట్టి, శక్తి టీంలో నిఖిల్ అయితే చీఫ్గా ఉన్నాడు కాబట్టి నిఖిల్ మినహాయించి మీకు రిమైనింగ్ మొత్తం 10 మందిని తీసుకెళ్ళి ఫోటోలు పెట్టి ఒక స్టాండ్లో నిలబెట్టి వాళ్ళ ఫొటోస్ని హ్యామర్తో పగలగొట్టాలన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నిఖిల్కి బిగ్ బాస్ ఇస్తాడు, నువ్వు చీఫ్ కాబట్టి నీకు ఇస్తున్నాను, నువ్వు ఎవరు హెడ్ పగలగొడతావు అని చెప్పేసి. వెళ్ళిపోయి ఆదిత్య ఓం గారి హెడ్ అయితే పగలగొట్టేస్తాడు. ఏది తుఫాస్ రీజన్, సిల్లీ రీజను. అసలు రీజన్ కూడా ఎత్తుక్కోవడం రావట్లే మన నిఖిల్కి. వేరే పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు గేమ్ ఆడట్లా, సరిగ్గా సైలెంట్గా ఉంటున్నావు అని పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టినా బాగుంటుంది. ఇది దోశ గొడవ చూసావా,
మన మణికంఠకి విష్ణుప్రియకి అంటే ప్రేరణకి ముగ్గురి మధ్య ఆ గొడవ గురించి గొడవ జరుగుతుంది, నువ్వు పక్కనే ఉన్నావు చూశాను వీడియోలో, బట్ నువ్వు సైలెంట్గా ఉన్నావు, స్టాండ్ తీసుకోలేదు అని అంటాడనమాట. సో అతను కూడా స్టాండ్ తీసుకోలేదు, అవును ఓకే, బట్ నేను పెద్ద గొడవ అయితే తీసుకోలేదని చెప్పేసి సైలెంట్గా ఒక డైలాగ్తో అవును ఐ అగ్రీ అని చెప్పేసి అగ్రీ చేస్తారు దాన్ని. కానీ అదే పాయింట్ని ఆదిత్య ఓం గారు కనుక రియాక్ట్ అయ్యి మాట్లాడితే కనుక ఇంకో వెర్షన్లో కూడా మాట్లాడవచ్చు. ఎలాగా, మణికంఠ ఆల్రెడీ చిన్న గొడవ నుంచి అలా పెద్ద చేశాడు, ఇప్పుడు మళ్ళీ నేను దగ్గర స్టాండ్ తీసుకెళ్ళి ఆ చిన్న గొడవ మళ్ళీ ఇంకా పెద్ద చేసి వాళ్ళిద్దరి మధ్య చిచ్చి పెట్టకూడదు, పిచ్చి పెడితే ఇంకా ఏముంటుందని చెప్పేసి ఒక చిన్న డైలాగ్ వేసినట్టయితే నిఖిల్ హెడ్ ఎక్కడ పెట్టుకున్నాడో ఎవరికి అర్థమయ్యేది కాదు. సో పాపం తెలుగు రాకో లాజిక్ తెలియక పాపం సైలెంట్గా వర్డ్ని యాక్సెప్ట్ చేశాడనమాట ఆదిత్య ఓం గారు. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారికి హ్యామర్ దొరుకుతుంది, తీసుకెళ్ళి డైరెక్ట్ పృథ్వీకి ఇస్తాడు. అంటే ఏంటి, ఇక్కడ గేమ్ కొంచెం బాగా అనిపించింది. అంటే ఎవరిది, ఆదిత్య ఓం గారిది. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే తనకు సైలెంట్గా ఉంటాం, సారీలు చెప్పడం, ప్లీజ్ ప్లీజ్ అంటాం చేస్తారు కదా, అందరికీ ఏదన్నా నామినేషన్ చేసినప్పుడు యాంటీ అయిపోతున్నారు కదా. సో ఇలా కాదని చెప్పేసి హ్యామర్ తీసుకెళ్ళిపోయి అతను కొట్టకుండా డైరెక్ట్గా పృథ్వీకి ఇస్తాడు. ఇప్పుడు పృథ్వీ ఇవ్వడం వల్ల ఏం జరిగింది, వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ గట్టిగా అయింది, వాళ్ళిద్దరి మధ్య కొంచెం బాండింగ్ వస్తుంది. దానికి తోడు ఇతను ఆదిత్య ఓం గారు డైరెక్ట్గా ఎవరిని హెడ్ కొట్టకుండా యాంటీ అవ్వకుండా పృథ్వీ కొట్టి పృథ్వీ ద్వారా వాళ్ళకి హ్యాంటీ అయ్యేట్టుగా ప్లాన్ చేసి ఇచ్చాడనమాట. బాణాలు వేస్తుంటే పృథ్వీ ఆదిత్య ఓం గారు అనిపించింది ఈ ఒక్క విషయంలో. సో పృథ్వీకి ఇచ్చిన వెంటనే పృథ్వీ వచ్చేసి మణికంఠని ట్యాప్న పగలబడతాడు. ఏది, ఒకే ఒక్క రీజన్, ఫిజికల్లీ వీక్, మెంటల్లీ వీక్ అని చెప్పేసి. ఇంకా మణికంఠ దగ్గరికి ఏం దొరుకుతాయి, ఫిజికల్లీ వీక్ ఉంటాడు. కానీ ఫిజికల్లీ వీక్ అయినా సరే పోరాటం మాత్రం అస్సలు మానడు మణికంఠ. ఆ విషయంలో బాగా అప్రిషియేట్ చేయొచ్చు మణికంఠని. సో ఆ విషయంలో మణికంఠని హెడ్ టపోని పగలు కొడతాడు అనమాట, వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వచ్చేసి హ్యామర్ నిఖిల్కి దొరుకుతుంది. నిఖిల్ వచ్చేసి సీతకి ఇస్తాడు. ఇక సీత వెళ్ళి యష్మి హెడ్ పగలు కొడుతుంది. నిన్ను ఆల్రెడీ చీఫ్గా చూశాను కాబట్టి అందుకే నీ హెడ్ పగలు కొట్టాను, ఏమనుకోమకు, సో కొత్త వరకు ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి అన్నట్లుగా ఒక రీజన్ అయితే చెప్పుద్ది. దాన్ని కూడా యష్మి యాక్సెప్ట్ చేస్తుంది, నో ప్రాబ్లం, క్లియర్. కట్ చేస్తే ఇంకా బజర్ మోగలేదు. డోర్ లోపల యష్మి, మణికంఠ, నిఖిల్, ఆదిత్య ఓం గారు మొత్తం నలుగురు నుంచుని ఉంటారు. బజర్ మోగుతుంది. డోర్ క్లోజ్ అయి ఉంటుంది. తోపులాడుకుంటా అసలు ఇక్కడ తోపులాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మణికంఠ ఫిజికల్ గేమ్ అని పృథ్వీ చూడాల్సింది. అసలు ఆపేసి యాక్చువల్గా నిఖిల్కి హ్యాండ్ పవర్ ఎక్కువ. సో అయినా సరే కాలు మెలిపెట్టి నిఖిల్ని పట్టుకుని హ్యాండ్ పట్టుకుని ఆపేసాడు ఒక వన్ మినిట్ దాకా. సో అక్కడ మాత్రం ఫిజికల్ గేమ్ బాగా ఆడుతున్నాడు రా మణికంఠ అనిపించింది అనమాట. అయినా సరే నిఖిల్ దూసుకుంటూ వెళ్ళిపోయి హ్యామర్ పట్టేసుకున్నాడు. ఆల్రెడీ సీతకి ఇచ్చాడు కాబట్టి తీసుకెళ్ళి డైరెక్ట్ సోనియాకి ఇస్తాడు. ఆ సోనియా ఎవరు మొదలు కొడుతుంది, ఎవరైతే తను కావాలని పాయింట్అవుట్ చేసి నామినేషన్ చేస్తారో వాళ్ళ మైండ్లో పెట్టుకుని ఒక నాగుపాము పగబట్టినట్టుగా మళ్ళీ నబీల్ని చీఫ్ కింద నువ్వు అర్హుడు కాదు, అందరితో ఓపెన్ అప్ అవ్వట్లేదు అని చేస్తే సిల్లీ రీజన్తో హెడ్ బాల్ కొడుతుంది. నబీల్ ఊరుకుంటాడా, ఎందుకు ఊరుకుంటాడు, అతను అందరితో ఓపెన్ అప్ అవుతున్నాడు. సో ఇదే విషయం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సీత, విష్ణు అందరూ పేరు పిలుచుకుంటా, నీతో ఓపెన్ అప్ అవ్వట్లేదా, అవుతున్నాను కదా అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడితే అందరూ కూడా అవును ఓపెన్ అప్ అవుతున్నారని చెప్పాను. అందరూ సోనియా పక్కన నుంచి చూస్తాను ఉంటుంది, హెడ్ ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాక సైలెంట్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇచ్చిపడేస్తాను అనిపించుకోవాలి. నబీల్ అయితే కనుక సోనియా విషయంలో ఎక్కడ తగ్గట్లేదు, ఇచ్చిపడేస్తాను అనుకోవచ్చు. అందువల్లనేమో ఈ సోనియా గొడవ వల్లనేమో ఐ థింక్ నాకు తెలిసినంత వరకు నబీల్ ఓటింగ్ రేటింగ్ అనేది చాలా పెరిగిపోతుంది, హై లెవెల్లో ఉంది. ఇప్పుడున్న నామినేషన్ 6 కూడా నబీల్ ఓటింగ్ రేట్ అనేది చాలా గట్టిగా ఉంది, హైగా ఉంది. ఒక 5 to 6% డిఫరెన్స్తో ఉంది వాళ్ళతో పోల్చుకుంటే కనుక. సూపర్. బాగా ఎవరి వల్ల, సోనియా గొడవ వల్ల. దీనివల్ల ఎవరు డౌన్ అయ్యారు, సోనియా లో లెవెల్లో ఉంది, సోనియా వల్ల నబీల్ హై లెవెల్లో ఉన్నాడు. ఎందువల్ల, నబీల్ బాగా ఆడుతున్నాడు, సోనియా ఇరిటేట్ చేస్తుంది కాబట్టి, ఒక నాగుపాములాగా తయారైంది కాబట్టి ఈ హౌస్లో. ఇక వచ్చేసి అప్పుడు యష్మి ఏం ప్లాన్ చేస్తుందంటే అందరూ వాళ్ళ టీం మొత్తాన్ని పిలిచి వాళ్ళ గ్రూప్ వాళ్ళందరినీ మనం హ్యామర్ పట్టుకున్నట్టు యాక్ట్ చేద్దాము. సడన్గా నిఖిల్ పోయి హ్యామర్ తీసేసుకుంటాడు. సో అప్పుడు అతను ఎవరికి ఇస్తాడు, ఆల్రెడీ సోనియాకి ఇచ్చాడు, సోనియాకి ఇచ్చాడు, సీతకి ఇచ్చాడు కాబట్టి ఇంకెవరికి ఇస్తారు, నైనిక వాళ్ళకి ఇస్తారు. సో నైనిక మనకు ఫేవర్ చేస్తుంది కాబట్టి సో మనం అయితే పట్టుకోవద్దని చెప్పేసి పెద్ద లాజిక్ డైలాగ్ వేస్తుంది. ఆ లాజిక్ పాపం నబీల్కి అర్థం కాక సీత అంటాడు అనమాట, యష్మి ఏదో చెప్పింది నాకు అర్థం కాలేదు, బట్ నా గేమ్ నేను ఆడతా, నేను ఎలా ఆడాలో నేను ఆడతా, నాకులాగా నేను ఆడతా అని చెప్పేసి ఒక డైలాగ్ వేసాడు. కరెక్ట్ డైలాగ్ అది. అతనిలాగా అతను ఆడటం ఎవరి మాట అనకుండా బాగా అనిపించింది. కానీ ఇక్కడ ఈ యష్మి మాట్లాడిన మణికంఠ, ఆదిత్య ఓం గారు మొత్తం విష్ణుప్రియ హ్యామర్ బెజర్ మోగంగానే సైలెంట్ ఫాస్ట్ ఇట్లా మూవ్ ఇచ్చి అసలు జలక్కిచ్చేసి నిఖిల్ పరిగెట్టేసుకుంటూ వెళ్ళిపోయి హ్యామర్ పట్టుకునేలా చేశాడు అనమాట.
సో అక్కడ నిఖిలే ఎవరు పట్టుకోకుండా డైరెక్ట్గా నిఖిల్ వెళ్ళిపోయి హ్యామర్ పట్టేసుకున్నాడు. నైన్కి ఇస్తాడు. వాళ్ళు ప్లాన్ వేసినట్టుగా, యష్మి ప్లాన్ వేసినట్టుగా డైరెక్ట్గా తీసుకెళ్ళి నైన్కి ఇస్తాడు. నైన్కి ఎవరు పగలు కొడుతుంది? ఆల్రెడీ అందరూ డిస్కషన్ చేసుకున్నారు కాబట్టి, సీత, విష్ణుప్రియ, యష్మి వీళ్ళందరూ డిస్కషన్ చేసుకున్నారు కాబట్టి, ఇప్పుడు సీత కానీ ప్రేరణను కానీ చీఫ్గా చూడాలని వీళ్ళందరూ కోరిక యాక్చువల్గా అనుకున్నారు. సో అదే విధంగా వీళ్ళు ఫాలో అయిపోయి విష్ణుప్రియ హెడ్ పగలు కొడుతుంది నైనిక. సో నైనిక ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఫీల్ అయింది, ఎందుకు నాకు హెడ్ పగలు కొడుతుంది, నేను చీఫ్గా ఉండడానికి నీకు ఇష్టం లేదు అన్నట్టుగా. కానీ రీజన్ చెప్తుంది కదా, సో నువ్వు ఆల్రెడీ చీఫ్గా ఉంటూ నీకు ఇష్టం లేదు అంటున్నావు, సో మనం ఆల్రెడీ అనుకున్నాం కదా ప్రేరణను కానీ సీతను కానీ నేను చేయాలని చెప్పేసి అన్న ఉద్దేశంతో మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తుంది విష్ణుప్రియ కూడా. సో క్లియర్ అయింది అక్కడికి. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ హ్యామర్ బజర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈసారి నిఖిల్కును విష్ణుప్రియకి హ్యామర్ దొరుకుద్ది. ఇక్కడ నా స్వామిరంగా ఉందండి చూడండి స్వామి, గట్టిగా రౌండప్ చేస్తారు నిఖిల్ని, చాలా గట్టిగా రౌండప్ చేస్తారు. మణికంఠ, నబీల్ అందరూ వచ్చి రౌండప్ చేస్తారు. ఎవరికి? విష్ణుప్రియకి ఫేవర్గా. సో ఆ హ్యామర్ని గట్టిగా లాగేసుకొని పోరాడుతూనే ఉన్నాడు. మణికంఠ వచ్చి గట్టిగా లాగాడు. నిఖిల్ని వచ్చి నబీల్ వాళ్ళందరూ, ఆదిత్య గారు అందరూ పట్టుకున్నారు. ఆ విష్ణుప్రియ పక్క నుంచి మణికంఠ గట్టిగా అందరూ లాగేసి డైరెక్ట్గా విష్ణుప్రియకి వచ్చేట్టు చేశాడు అనమాట. సో విష్ణుప్రియకి వచ్చిన తర్వాత ఆ హ్యామర్ తీసుకెళ్ళి ప్రేరణకి ఇస్తుంది. ఇంకా ప్రేరణ ఏం చేస్తుంది? ఆ ప్రేరణకి ఇచ్చిన, యష్మికి ఇచ్చిన ఎవరిని పగలు కొడతారు? డైరెక్ట్గా సోనియా హెడ్నే పగలు కొడతారు. సో అదే జరిగింది. డైరెక్ట్గా తీసుకెళ్ళి ప్రేరణ సోనియా హెడ్ పగలు కొట్టేసింది. ఇక క్లియర్ అంటే సోనియా కూడా చీఫ్గా నాట్ ఓకే. ఇంకెవరు ఉంటారు? ప్రేరణ, సోనియా, నైనిక, పృథ్వీ కూడా ఉన్నాడు. సో నెక్స్ట్ వచ్చి మణికంఠకు దొరుకుతుంది హ్యామర్. డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి నైనికకి ఇస్తాడు. నైనిక వెళ్ళిపోయి డైరెక్ట్గా పృథ్వీని హెడ్ పగలు కొడుతుంది. ఇంకెవరున్నారు? ముగ్గురు ఉన్నారు. ఎవరు? ప్రేరణ, నైనిక, సీత, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో అప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ హ్యామర్ వచ్చి పృథ్వీకి దొరుకుతుంది. పృథ్వీ కూడా ఏం చేస్తాడు? పృథ్వీ వచ్చి డైరెక్ట్గా మళ్ళీ సీతకి ఇస్తాడు. సీతలో నైనిక హెడ్ పగలు కొడుతుంది. సో ఇంకెవరున్నారు? ప్రేరణ ఇంకా సీత ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ లాస్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి బిగ్ బాస్ ఏం చేస్తాడంటే పట్టుకోవడం ఆప్షన్ తీసి, నువ్వు లాస్ట్ వరకు ఉన్నావు కదా నైనిక, డైరెక్ట్గా నీకు ఇచ్చేస్తానని చెప్పేసి హ్యామర్ ఇస్తాడు. ఆ నైనిక తీసుకెళ్ళి డైరెక్ట్గా సీతకి ఇస్తుంది. సీత వెళ్తే సీత ఎవరు హెడ్ పగలు కొడుతుంది? సీత హెడ్ పగలు కొట్టుకోలేదు కదా, ప్రేరణ హెడ్ పగలు కొడుతుంది. సారీ చెప్పి ప్రేరణ కూడా యాక్సెప్ట్ అవుతుంది. డైరెక్ట్గా లాస్ట్కి వచ్చేటప్పటికి సీత ఫోటో ఒక్కటే మిగులుద్ది కాబట్టి సీత సేఫ్ అవుతుంది. ఇదంతా ఎవరు ప్లానింగ్? సీత టీం వాళ్ళ ప్లానింగ్. ఏది? యష్మి, సీత, నైనిక, విష్ణుప్రియ, ప్రేరణ, ఈ 5 ప్లానింగ్ పక్క, మణికంఠ, ఈ 5 పక్క ప్లానింగ్ చేసుకుని సీతని చీఫ్ చేశారనమాట. సీత కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం చీఫ్ అయింది కాబట్టి. సో ఇదంతా పక్కా ప్లాన్ అనిపిస్తుంది. పక్కా ప్లానా కాదా? ఈ ప్లాను మంచిగా వర్కౌట్ అయిందా లేదా? నిఖిల్ నారదుడిగా పోషిస్తున్నాడా కాదా? నిఖిల్ గేమ్ ఆడుతున్నాడా? గేమ్ ఆడడం మానేశాడా? పృథ్వీ అగ్రెసివ్నెస్ తగ్గించుకున్నాడా? మణికంఠ ఫిజికల్గా కూడా పర్లేదు బాగానే ఆడుతున్నాడు అనుకుంటున్నావా? కానీ సోనియాకి, యష్మికి గొడవ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందా? ఎందుకంటే ఒక టీంలోకి వెళ్తారు సోనియా, యష్మి కూడా. సో వాళ్ళిద్దరికి గొడవ కంటిన్యూ అవుతుంటుందా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి సోనియా ఈ వారం ఎలిమినేషన్ అవుతుందా లేదా? ఎవరు ఎలిమినేషన్ అవుతారు? మీరైతే డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. మీ కమెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. కమెంట్తో పాటుగా లైక్ అయితే డెఫినెట్గా ఇవ్వండి, నాకు సపోర్ట్ ఉంటుంది. ఉంటాను. జై హింద్.